భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు నిన్న ప్రకటించారు. దీనికి సుమారు 10 రోజుల ముందు అంటే జూలై 10న ఒక సమావేశంలో 2027 ఆగస్టులో పదవీ విరమణ చేస్తానని చెప్పి అకస్మాత్తుగా రాజీనామా చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. జూలై 10వ తారీఖు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దైవ నిర్ణయానికి లోబడి 2027 ఆగస్టులో ఏం చేయాలో స్పష్టంగా తెలుసుకొని పదవీ విరమణ చేస్తా అంటూ భావోద్వేగంగా చెప్పారు. ఈ క్రమంలోనే ధన్కర్ అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేసి అనేక మందికి షాక్ ఇచ్చారు. దీంతో ఈ రాజీనామా గురించి ప్రస్తుతం జోరుగా చర్చలు సాగుతున్నాయి. ధన్కర్పై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయని తెలుసుకున్నారు. 6 నెలల క్రితం కూడా విపక్షాలు ధన్కర్పై అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చాయి. అయితే ఈసారి కేంద్రం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే ధన్కర్ అవమానకరమైన అవిశ్వాస తీర్మానానికి బదులు రాజీనామా చేయడాన్ని ఎంచుకున్నారని తెలుస్తుంది. గత రాత్రి 9:25 ఉపరాష్ట్రపతి అధికారిక ఎక్స్ ఖాతాలో ద్రౌపది ముర్ము గారికి రాజీనామా లేఖను పోస్టు చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67A రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. వెంటనే అమల్లోకి వచ్చేలా భారత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే తన పదవీ కాలంలో సపోర్టు చేసినటువంటి సహకారం అందించిన వారందరికీ ధన్కర్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యులకు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుత ప్రభుత్వంలోని పెద్దల మూలంగానే తాను ఈ రాజీనామా చేసినప్పటికీ పైకి మాత్రం అనారోగ్య కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఉపరాష్ట్రపతి.